కొందరు కుటుంబ సమేతంగా కొన్ని యాత్రలకు వెళ్ళాలి అనుకుంటారు దైవ కార్యం కోసము. ఆ యాత్రలు శుభప్రదంగా, సంతోషంగా ఉండాలి అని కోరుకోవడము సహజము. కుటుంబ సమేతంగా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి పెద్దలు ఏ రోజు వెళ్తున్నాము, మంచి రోజా కాదా ఏంటి అనేది కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. యాత్రలు గనక మీరు చేస్తున్నారంటే అంటే దైవ కార్యక్రమం అనే కాదు, ఇతర స్ మంచి ప్రదేశాలను వీక్షిద్దామని వెళ్ళే వారికి కూడా ఇది వర్తిస్తుంది. యాత్రకు సంబంధించి మంచి రోజులు, నక్షత్రములు, లగ్నముల గురించి ఈరోజు మీకు చెబుతాను. ఖచ్చితంగా వీటిలో వెళితేనే బావుంటుందని కాదు. మీ ఇష్ట ప్రకారము మరికొన్ని విశ్లేషణలు చేసుకొని మీరు వెళ్ళినా శుభప్రదంగా ఉంటుంది. 2, 3, 5, 7, 10, 11, 13 తిథులు మంచివి. బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరస్త్రయం, హస్త, అనురాధ, మూల, శ్రవణము, ధనిష్ట, శతభిషము, రేవతి నక్షత్రములు యందు ప్రయాణము మంచిది. మేషము, కర్కాటకము, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, మీన లగ్నములు యందు మంచిది. ఈరోజు పంచమ శుద్ధి చూసుకోవాలి. వారసుల చూసుకొని ప్రయాణము మొదలుపెట్టిన శుభప్రదంగా ఉంటుంది.